కృప చూపే విషయంలో ఐశ్వర్యం. అంటే ఒక వ్యక్తి దైవ కృప పొందుకుంటే ఆ కృప ఒక వ్యక్తి జీవితంలో ఏ కార్యమైనా చేయగలుగుతుంది. ఒక దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మార్చగలిగింది దేవుని కృప. శక్తికి మించిన కార్యాలు ఒక మట్టి ఘట్టం ద్వారా జరిగించగలిగింది దేవుని కృప. ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత తీర్చేది దేవుని కృప. ఆ కృప మన సంఘం అంతటి మీద ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో అపరిమితంగా కుమ్మరించబడునుగాక. దైవ కృప మీ కుటుంబాల మీద కుమ్మరించబడునుగాక. దైవ కృప మన పిల్లల మీద కుమ్మరించబడునుగాక. దైవ కృప మన వ్యాపారాల్లో కుమ్మరించబడునుగాక. దైవ కృప భారతదేశ క్రైస్తవ్యం మీద కుమ్మరించబడునుగాక. ప్రత్యేకంగా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి క్రైస్తవ్యం మీద ఆయన కృపను కుమ్మరించి గొప్ప ఉద్యోగాన్ని దేవుడు పుట్టించునుగాక. ఆయన కృప మీ ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించునుగాక.